వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మునగాకు కానీ మునక్కాడలు కానీ చేరితే ఆ గుమ్మగుమ్మలే వేరండి. ముక్క లేనిదే ముద్ద తిగిన వారు కూడా మునక్కాడ లేనిదే మాకు ముద్ద దిగదు అనేస్తారండి. మునక్కాడ ఫ్లేవర్ మటన్ ఫ్లేవర్ మిక్స్ అయ్యి కర్రీ టేస్ట్ ఉంటుందండి. జీవితం ఇంకా చాలు దీన్ని తినే బ్రతికేయొచ్చు అన్నంత హ్యాపీగా ఉంటుందండి. వంటలు ఎవరైనా వండుతారు, టేస్టీగా వండేవారే కమ్మని రుచులను టేస్ట్ చేస్తారు కదా. అద్భుతమైన టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మునక్కాడ మటన్ కర్రీ చూసేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీకు నా నుండి ఎటువంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ సెక్షన్కి వచ్చేయండి, మాట్లాడేసుకుందాం. సో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఈ ఆయిల్లో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని యాడ్ చేసి ఆనియన్స్ అనేవి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. సో ఇలా వచ్చిన తర్వాత దీనిలో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, ధనియాల పొడిని, ఉప్పు, కొన్ని కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసి ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా ఆయిల్లో వేయించుకున్న తర్వాత దీనిలో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న బోన్స్ మటన్ని తీసుకున్నానండి. మీరు ఏదైనా తీసుకోవచ్చు, నేను ఇక్కడ స్పెసిఫిక్గా బోన్స్నే తీసుకున్నాను. సో మటన్ని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని దీనిలో టమాటాలను కూడా తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఇవి లో ఫ్లేమ్లో కుక్ చేస్తూ ఉండండి. అవి కుక్ అవుతుండగా మరో సైడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో జీడిపప్పుల్ని, బాదం పప్పుల్ని, అలాగే ఎండు కొబ్బరిని యాడ్ చేసి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. ఈ లోపు మటన్ అనేది లో ఫ్లేమ్లో కుక్ అవుతూ ఉంటుంది కదా. టమాటాల్లో నుండి వచ్చే వాటరు, మటన్లో నుంచి వచ్చే వాటర్తో కర్రీ అనేది కుక్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని అలాగే ఫ్రెష్గా ఉన్న మునక్కాడలు తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ముందుగా మటన్ ముక్కల్ని యాడ్ చేసుకున్నప్పటి నుండి మటన్ పీసెస్ అనేవి ఒక 20% కుక్ అయి ఉంటుందండి. సో మిగతా మటన్ కుక్ అవ్వాలి అన్నా, మునక్కాడలు కుక్ అవ్వాలి అన్నా, టేస్టీగా ఉండాలన్నా 1 గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకొని మీకు టైం ఉన్నట్లయితే లో ఫ్లేమ్లోనే మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. మాకు టైం లేదు, త్వరగా కుక్ అవ్వాలి అని అనుకుంటే వాటర్ ఇంకాస్త ఎక్కువ యాడ్ చేసుకొని మటన్ 50% కుక్ అయిన తర్వాత మునక్కాడలు యాడ్ చేసుకోవాలి. లేదంటే మునక్కాడలు అనేవి చిదురు అయిపోతాయండి. నేను ముందుగా చెప్పినట్టు టైం ఉన్నట్లయితే 1 గ్లాస్ మాత్రమే వాటర్ యాడ్ చేసుకొని మటను, మునక్కాడల్ని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నట్లయితే ఈక్వల్గా కుక్ అవుతాయి. మటన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, మునక్కాడలు అనేది చిదురు అవ్వకుండా ఉంటాయండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా రెడీ అయిన మునక్కాడ మటన్ కర్రీ. టేస్ట్ని ఇంకాస్త ఎన్హాన్స్ చేయడం కోసం గరం మసాలాని, ఒక చెక్క నిమ్మరసాన్ని, కొత్తిమీరని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఇక సర్వ్ చేసుకోవచ్చండి. సో ఇలా ప్రిపేర్ చేసిన మటన్ మునక్కాడ కర్రీ అయితే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు చూస్తుంటేనే ఆల్మోస్ట్ అర్థమైపోతుంది కదా టేస్ట్ అనేది ఏ లెవెల్లో ఉంటుందని. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thanks for watching this video.